హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణుని జన్మదినం కదా. కృష్ణుడు అంటేనే మనందరికీ చాలా ఇష్టం. కృష్ణుని జీవితం గురించి మనం చాలా నేర్చుకోవచ్చు. మేము మా ఇంట్లో కృష్ణుని ఎలా అలంకరించుకున్నామంటే చూపిస్తాను. మాకు కృష్ణుడు బొమ్మలు చాలా ఉంటాయి. మేము ప్రతి సంవత్సరం ఒక కృష్ణుడినే పూజ చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం కృష్ణుడి బొమ్మ మార్చాలని చెప్పేసి వేరే కృష్ణుడితోటి మేము పూజ చేసుకున్నాము. మేము ఎలా పూజ చేసుకున్నాము, దేవుణ్ణి ఎలా అలంకరించుకున్నాము అనేది మీకు నేను ఇప్పుడు చూపించేస్తాను. ముందుగా నేను నా కృష్ణుడి బొమ్మ నాకు షోకేస్లో ఉంటుంది. దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్లో తమలపాకులు పెట్టుకొని కృష్ణుడిని అలంకరించుకున్నాను. పూలు పెట్టుకున్నాను. చూడండి నేను ఎలా అలంకరించుకున్నాను. ఇదిగోండి, మాకు తులసి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందులో ఒక తులసి కొమ్మని తీసుకొచ్చి ఇలా చెట్టులాగా పెట్టుకున్నాను. ఆ తులసి చెట్టు కింద కృష్ణుడిని అలంకరించుకున్నాను. నేను నైవేద్యంగా జామకాయలు పెట్టుకున్నాను, ఆరెంజ్ పెట్టుకున్నాను, వెన్న పెట్టుకున్నాను, అటుకులతో పాయసం చేసుకున్నాను. ఇలా పూజ చేసుకున్నాము. కొబ్బరికాయ కొట్టుకున్నాము. చూడండి పువ్వులు కూడా చాలా బాగున్నాయి కదా. దీపారాధన చేస్తున్నాము. కృష్ణుని అష్టోత్తరాలు అవన్నీ చదువుకున్నాము. ఇది ఎప్పుడు మాకు పెద్ద బొమ్మ ఉండేది. ఈసారి ఎప్పుడు ప్రతి సంవత్సరం వీడియో అదే తీస్తున్నానని ఈరోజు డిఫరెంట్గా ఉండాలని ఇలా చిన్న బొమ్మ పెట్టుకున్నాను. అదిగోండి దీపారాధన చేస్తున్నాం. కృష్ణుడి పాదాలుగా చూడండి నేను ఆరెంజ్ పెట్టుకున్నాను. దాని చుట్టూ తమలపాకుకి ఫింగర్స్ లాగా తమలపాకు మీద పెట్టుకున్నాను. ఈ ఫింగర్స్ లాగా నేను తులసాకులకి కడిగి కుంకుమ పెట్టుకున్నాను. రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి చూడండి. అది అలా అలంకరించుకున్నాను కృష్ణుని పాదాలని. అదిగోండి నేను అలా అలంకరించుకున్నాను. ఇలా దీపారాధన చేసుకొని ఇలా పూజించుకున్నాము. ఈ అష్టోత్తరాలు అవన్నీ చదివిన తర్వాత మేము కృష్ణుని కథలు విన్నాము. నేను విన్న కథలో ఒక కథ ఇప్పుడు నేను చెప్తాను. ఒకరోజు కృష్ణుడట మధ్యాహ్నం భోజనం చేస్తున్నట్ట. చాలా ఆనందంగా గర్వంగా సత్యభామ కృష్ణుడికి వడ్డిస్తుంది. ఎందుకు అంత ఆనందంగా వడ్డిస్తుంది అంటే ఆయన ప్రతిరోజు ఇంటికి వచ్చేది తక్కువగా. ఆయనకి భోజనం పెట్టడం చాలా అరుదుగా అవకాశం వస్తుంది ఆమెకి. అందువల్ల ఆవిడ సత్యభామ చాలా ఆనందంగా సంతోషంతో భోజనం పెడుతుంది. కానీ భోజనం మధ్యలో కృష్ణుడు హఠాత్తుగా లేచి వెళ్ళిపోతున్నట్ట. చేతులు కూడా కడుక్కోకుండా వెళ్ళిపోతున్నట్ట. సత్యభామ నిర్ఘాంతపోయి చూస్తుందట. ఇదేమిటి, ఈయన భోజనం చేయకుండా వెళ్ళిపోతున్నాడు అని. ఆవిడ భోజనం చేసి వెళ్ళండి అంటూ మాట్లాడుతుందట. కృష్ణుడు ఆ మాటలేం పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడట. కాసేపు ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడట. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి భోజనం చేయడం మొదలుపెట్టాట. అప్పుడు సత్యభామ కృష్ణుడిని ఇలా అడిగిందట, ఎందుకు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళారు, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు, ఏంటి కారణం అని అడిగిందట. అప్పుడు కృష్ణుడు చెప్పాట, నా భక్తుడు ఒకడు అడవిలో కూర్చొని ఉన్నాడు. అతనికి జీవనం అంతా నాతోటే ఉంటుంది. ఆయన ప్రతి శ్వాస కూడా కృష్ణ కృష్ణ అంటూనే ఉంటాడు. ఆయనకి నేను శ్వాసగా మారిపోయాను. అతను అడవిలో ఒక చెట్టు క్రింద కూర్చొని ఉంటే ఒక పులి వచ్చింది. దాన్ని చూశాడు ఆయన. అందుకే నేను కాపాడదామని పరిగెత్తాను. మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు వెనక అని అడిగింది. కానీ పాపం మూర్ఖుడు, అతనికి సంగతి అతనే ఒక రాయి తీసుకొని పులి మీద వేయబోతున్నాడు. అతని సంగతి అతనే చూసుకుంటున్నాడు కదా అని నేను వెనక్కి వచ్చేసాను అని చెప్పాడట కృష్ణుడు సత్యభామతోటి. చూసారా, దేవుడు ఎవ్వరు సాయం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడే సాయం చేస్తాడు అని అనటానికి ఇది ఒక నిదర్శనం కదా. ఇలా కృష్ణుడి కథలు చాలానే ఉంటాయి. అవన్నీ కొన్ని మనకి చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి. అవునా, ఇది నిజమా అని అనిపించేలాగా ఉంటాయి. కృష్ణుని గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువగానే ఉంటుంది.
మనం ఎవరూ లేనప్పుడు నాకు ఎవరు సాయం చేయలేవు అన్న పరిస్థితుల్లో మాత్రమే దేవుడు మనకు సాయం చేస్తాడు. మనం ఏదైనా కొద్దిగా యాక్షన్ స్టార్ట్ చేసామంటే దేవుడు వెనక్కి వెళ్ళిపోతాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చూడండి, మేము ఇదిగోండి కృష్ణుడి బొమ్మ చూశారు కదా, చాలా బాగుంటుంది. వెన్నముద్ద కృష్ణుడి బొమ్మ ఇది. ఇలా దేవుడి పట్టాలని మేము అలంకరించుకున్నాము. ఇలా దీపారాజన చేసుకున్నాము. థ్యాంక్ యూ.